నేను యశోద వెల్కమ్ టు పల్లవి టీవీ. మొత్తానికైతే ప్రభుత్వంతో జరిపిన చర్చలు అటు పూర్తిగా సఫలం కాలేదు, ఇటు పూర్తిగా విఫలం కూడా కాని పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ బంద్ కాల్కి మాత్రం వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది కాలేజీ యాజమాన్యాలు. మనతో పాటు మాస్టర్స్ జీ కాలేజ్ల అధినేత అలాగే కాలేజీ సమాఖ్య ఫౌండర్ మనతో పాటు మాట్లాడతారు. సార్ నమస్తే. మొత్తానికైతే బంద్కు వెళ్తున్నారు, నిజానికి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది కరెక్టే అంటారా? ఇప్పుడు మేము కూడా పోరాడి ఇవాళ ఉద్యోగం చేసేది పిల్లల గురించే కదమ్మా. ఇప్పుడు పిల్లలకు చదువు చెప్పాలి, దట్స్ ట్రూ అమ్మా. ఇవాళ రీఎంబర్స్మెంట్ ఎవరు కొడుతున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు. వాళ్ళకి చదువు చెప్పాలంటే టీచర్లకు జీతాలు ఇవ్వాలి కదమ్మా. టీచర్లకు జీతాలు ఇవ్వాలంటే ఈ ఆర్టీఎఫ్ రిలీజ్ కావాలి. ఇవాళ లక్షల మంది టీచర్లు ఉన్నారు. ఆల్టర్నేట్ టు ద గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ని డెవలప్ చేస్తున్నాం. ఎందుకు అంటే మన పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కదా. ఇది పేద విద్యార్థులకు వెల్ఫేర్ స్కీమ్ కింద ఆనాడు 2006లో 2008లో వైఎస్ రాజశేఖర్ గారు రిలీజ్ చేసిన ఆప్షన్ స్కీమ్ ఇది. ఆ స్కీమ్ను వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ఎడ్యుకేషన్ సిస్టంలో వాల్యూ పెంచడానికి, పిల్లలందరూ డబ్బులు లేక వెనకపోకుండా ముందుకు రావడానికి ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ రెగ్యులర్గా పేమెంట్ చేస్తేనే మేము జీతాలు ఇవ్వగలుగుతాం. అలాంటి జీతాలు ఇస్తేనే పిల్లలకు టీచర్లు చదువు చెప్పగలుగుతారు. సార్, శనివారం జరిగిన మీటింగ్కి సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చాక చేస్తామనే మాట కూడా డిప్యూటీ సీఎం చెప్పినట్లు ఒకసారి వినిపిస్తుంది. అసలు ఆ మాట అనలేదు అంటున్నారు. అసలు అవుట్కమ్ ఏంటి సార్ శనివారం నాడు జరిగిన మీటింగ్కి సంబంధించి? మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. డిప్యూటీ సీఎం గారిని కలవడం ఇలా కొత్త కాదు. గత దసరా కూడా మేము డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం డిగ్రీ కాలేజీలన్నీ ఎగ్జామ్స్ బైకాట్ చేస్తే అప్పుడు కూడా పిలిచి మీరు ఎగ్జామ్ ఏదో పెట్టండి, మేము రిలీజ్ చేస్తాం. ఇది దాదాపు ఈ తతంగం సంవత్సరంకి వెళ్ళి నడుస్తాను. అంటే నేను ఏమంటున్నానంటే మీకు చిత్తశుద్ధి ఉండాలి. ఇవాళ గవర్నమెంట్ రాకముందు చాలా మాట్లాడేది, ఎడ్యుకేషన్ వ్యవస్థనంతా సక్రమంలో పెడతాం, లైన్లకు తీసుకొస్తాం, బాగా చేస్తాం అనేది. అంటే ఇవాళ మీరు హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారమ్మా. ఇదేదో డబ్బులు వృధాగా పోవు. నేను లాస్ట్ గవర్నమెంట్లో చూసిన ఒక ఇంజనీరింగ్ పిల్లాడు దాదాపు 2009లో 10లో మా డిగ్రీలో జాయిన్ కాకుండా పోయి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. అప్పుడే స్కీమ్ వచ్చింది కాబట్టి 4 ఏళ్ళు ఫ్రీ వస్తే ఎంత ఇచ్చారు? 1,35,000 ఇచ్చారు. అదే పిల్లవాడు యూఎస్ పోయి 5 ఇయర్స్ తర్వాత ఒక ప్రాపర్టీ కొంటే గవర్నమెంట్కి 10 లక్షలు ట్యాక్స్ కట్టండి, రిజిస్ట్రేషన్ ఫీజు. అంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడండి దాన్ని. ఇదేదో ఫ్రీకి ఇస్తున్నాం, ఏదో మేనేజ్మెంట్లకు ఇస్తున్నాం, ఈ నెగిటివ్ మైండ్తోనే సెటప్ అవుతున్నారు. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద తెలంగాణ యూత్ మీద పెడుతున్నాం, మనం హ్యూమన్ రిసోర్స్ మీద పెడుతున్నాం. ఇన్ రిటర్న్లో మీకు రిజిస్ట్రేషన్ ఫీజు కావచ్చు, ట్యాక్సెస్ కావచ్చు, ఎన్నో రూపాయల మళ్ళీ ప్రొడక్టివ్గా వర్కౌట్ అవుతుంది. కానీ ఇవాళ ఈ వ్యవస్థను ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులు పిల్లలను ఎడ్యుకేషన్కు దూరంగా, విద్యకు దూరంగా ఇవాళ చేసే పరిస్థితి ఈ గవర్నమెంట్ తీసుకొస్తుంది. చెప్తోంది కదా సార్, ఆర్థిక పరిస్థితి బాగాలేదు ప్రభుత్వం దగ్గర అని. మరి సొల్యూషన్ ఎట్లా? నేను చెప్తున్నా కదా, ఎవరికి ఉండదమ్మా. అప్పుడేం పెద్దగా బాగున్నదని కాదు, దఫాలు వేసుకుంటూ పోవాలి. లేదా వాట్ ఈజ్ ఆల్టర్నేట్ అన్నది కూడా ఆలోచించాలి. ఉన్నది వ్యవస్థ. ఇప్పుడు అట్లా అని చెప్పి జీతాలు ఇవ్వకుండా ఉంటున్నారా? వాళ్ళు జీతాలు తీసుకోకుండా ఉంటున్నారు చెప్పండి. ఇవాళ అన్నీ బాగున్నాయి అంటున్నారు కదా. సీఎం జీతాలు తీసుకోవట్లేదా? మినిస్టర్లు జీతాలు తీసుకోవట్లేదా? ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవట్లేదా? మా విద్యార్థుల కాడికి ఇచ్చేకన్నా లొల్లి అక్కడ. ఇవాళ మీ దృష్టి అంతా మేనేజ్మెంట్కి ఇస్తున్నారు. మేనేజ్మెంట్ కాదమ్మా, యువర్ సపోర్టింగ్ బహుజన విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనం స్పాన్సర్ చేస్తున్నాం అనుకోవాలి. మీ ఎత్తున బరాబర్ నడవాలి, కాంట్రాక్టర్లు బరాబర్ నడవాలి, వ్యవస్థ అంతా నడవాలి. కొత్త స్కీములు అనౌన్స్ చేయాలి. అరే ఉన్న స్కీమ్ చక్కగా చేయరాదు పోయి. ఉన్న స్కీమ్లో లోపడి పోనీయకుండా బాగా చేయగలిగితే రాబోయే రోజుల్లో యూత్ని ఉల్టా రిటర్న్ ఫండ్ వస్తుంది కదా. ఆ దృష్టితో పాజిటివ్ మైండెడ్తో ఆలోచించి ఇవాళ ఏ స్థితికి వచ్చినామండి. 25 లక్షల తెలంగాణ విద్యార్థులు స్కాలర్షిప్ తీసుకున్న విద్యార్థులు. ఇప్పుడు 25 లక్షల మంది ఆర్టీఎఫ్కు దూరంగా ఉంటే, ఎడ్యుకేషన్కి దూరం ఉంటే ఎవరికి నష్టం అండి? మన భారతదేశానికి, తెలంగాణకి నష్టం కదా. మరి వాళ్ళందరినీ ఆగం చేసే బాధ్యత ఇవాళ గవర్నమెంట్ తీసుకుంటుంది కదా. సార్, ఎలాగో ఇన్స్టాల్మెంట్ బేసిస్లో విడుదల కావాలి. సో ఎంత ఇన్స్టాల్మెంట్ మీకు ప్రస్తుతానికి బంద్ కాల్ బ్యాక్ రావాలంటే మీరు చేస్తున్న ప్రధాన డిమాండ్ ఏంటి? మేము ప్రస్తుతాన డిమాండ్ మేనేది ఏంటి, తాత్కాలికంగా ఇప్పుడైతే మీరు 1 ఇయర్ బ్యాక్ అన్ని టోకన్స్ ఇచ్చారు. 1 ఇయర్ తర్వాత ఏమి ఇవ్వలే. మీరు టోకన్స్ ఇచ్చారంటే ట్రెజరీకి వెళ్ళి రిలీజ్కి రెడీగా ఉన్నాయి అన్నట్టు. ఆ టోకన్స్ ఇచ్చిన అమౌంట్ రిలీజ్ చేయండి. అవి 1,200 అవుతాయా 1,800 మీకే తెలుసు. ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ ఫస్ట్ రిలీజ్ చేయండి. వాళ్ళందరికీ రిలీజ్ చేసినాకనే ఇవాళ మేము డోర్స్ ఓపెన్ చేస్తాం అంటున్నాం. అప్పటి వరకు మాత్రం ఏ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్వి నడవాయి. ఇప్పుడు బంద్ కాల్కి లిమిట్ ఏం లేదంటారు. 21st వరకు టైం ఇచ్చాం. 21st లోపు
ఏదైతే టోకన్స్ ఉన్నాయో ఆ టోకన్స్ రిలీజ్ చేస్తే మేము మీతో చర్చలకు వస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఏదైతే రావాల్సినాయో ఒక డేట్ ఇవ్వండి. మిమ్మల్ని కూడా డైరెక్ట్ ఇవ్వాలని తెల్లారి 6,000 కోట్లు 7,000 కోట్లు రిలీజ్ చేయమని చెప్పి మీకు మేము సహకరిస్తాం, మీరు కూడా మాకు సహకరించాలి కదా. ఈ వ్యవస్థ నడవాలి. దీని మీద లక్షల కొద్ది ఎంప్లాయీస్ డిపెండ్ అయి ఉన్నారు. టీచర్స్ అంటే స్వీపర్ నుంచి కొడితే ప్రిన్సిపల్ వరకు ఎంతో లక్షల మంది ఇవాళ దాని మీద ఆధారపడిన వ్యవస్థను ఒక్కరోజు మీరు కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా డిమాండ్ మాత్రం క్లియర్గా 21st లోపు ఏవైతే టోకన్స్ ఉన్నాయో ఆ టోకన్స్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి. దసరాను మంచిగా జరుపుకుంటట్టు చేయండి. లాస్ట్ ఇయరే మీ వల్ల దసరా మొత్తం మేనేజ్మెంట్ చేసుకోలే, టీచర్స్ చేసుకోలే. ఈ దసరా అయినా మంచిగా చేసుకుంటట్టు మీరు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే గొంతమ కోరికలు ఏం కాదు, మినిమం ఇన్స్టాల్మెంట్ చేసినా కూడా 21st లోపు మేము బంద్ కాల్ వాపస్ తీసుకుంటాం. అదర్వైజ్ నెక్స్ట్ మళ్ళీ చర్చలు జరిపే అవకాశం ఉంది. మా కార్యాచరణ ఇంకా స్ట్రాంగే అయ్యే పరిస్థితి అయితే ఉంది అని చెప్తున్నారు మనతో పాటు సార్. సో ఓవరాల్గా ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్. కెమెరామెన్ కిరణ్తో యశోద, పల్లవి టీవీ.